నమః. ఆగస్టు 30 లోపుగా వృషభ రాశివారు ఈ చెట్టు దగ్గర ఈ ఒక్క పని చేస్తే చాలు కోట్లు మీ సొంతమవుతాయి. ఖజానా లభిస్తుంది. అపర కుబేరులు అవ్వడం ఖాయం. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. ఆగస్టు 30 లోపుగా వృషభ రాశి వారు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు కనుక పూజించినట్లయితే అపర కోటీశ్వర్లు అవ్వడం ఖాయమని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ధన సమస్యలు కానీ దరిద్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టాన్ని అయితే వృషభ రాశి వారు పొందుతారు. అసలు వృషభ రాశి వారు పూజించవలసిన చెట్టు ఏంటి, దాన్ని ఏ విధంగా పూజించడం వల్ల వీరు అపర కోటీశ్వర్లు అవుతారు అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఈ పరిహారం చేసినప్పటి నుండి కూడా మీకు వ్యాపారంలో విశేషమైన మార్పులు మీరు ప్రత్యక్షంగా చూస్తారని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా ఇతర వ్యాపారాలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి కానీ చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అటువంటి మీటింగ్లు అన్నీ కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరిశ్రమల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో విద్యార్థులకు బాగా అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. కెరియర్పై దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు కానీ రాస్తూ ఉన్నారో వారికి అనుకున్న ప్రదేశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా వృషభ రాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్తాయి. ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పై స్థాయి అధికారులు కానీ లేదా తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ ఒక కారణాల వల్ల మీ నుండి దూరంగా ఉండడం జరుగుతుంది. అలానే వృషభ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారు. వృషభ రాశి వారిని గమనించినట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తనవారిగా భావిస్తూ కలుపుకొని వెళ్ళిపోయే మనస్తత్వం ఉంటుంది. వీరు జీవితంలో డబ్బుకి సమయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. అలానే కళల పట్ల కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కొత్తగా ఏవైనా నేర్చుకోవడానికి తనకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తాయి. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో ముఖ్యంగా స్త్రీలు వివాహం, విద్య లేదా సంతానం లేదా మీ యొక్క ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది. స్త్రీలకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. స్త్రీలు చేసేటువంటి వ్యాపారాల్లో కూడా రాణిస్తారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి ఆరోగ్య పరంగా మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యల కిందే ప్రారంభమయ్యి ఎక్కువగా తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ముఖ్యంగా శరీర సంబంధిత, చర్మ సంబంధిత వ్యాధులు కానీ
శ్వాస సంబంధిత వ్యాధులు అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరుపుతారు. అలానే కుటుంబానికి సంబంధించి కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఈ సమయంలో కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి కూడా మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించకపోవడం వల్ల ఎక్కువగా మనస్పర్ధలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. కుటుంబంలో ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఎక్కువగా ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలతో సాగుతారు. ఈ మాసంలో అధికంగా ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయస్తులకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. రాజకీయ పరంగా కొన్ని క్లిష్టమైన సవాళ్లు పరిస్థితులు ఎదురవుతాయి. కానీ వాటిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొని ముందుకు వెళ్తారు. ప్రజాబలాన్ని అనుచరుల బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం మిశ్రమంగా ఉండబోతుంది. ముఖ్యంగా వ్యసనాలకు ఎక్కువగా బానిసయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా వరకు కూడా మీ యొక్క కోరికలు కానీ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వృత్తికి సంబంధించి ఏవైతే ఆర్థిక అంశాలు ఉంటాయో వాటిలో ఖచ్చితంగా వ్యవహరించుకోవడమే మంచిది. అయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా గృహం కొనుగోలు కానీ మార్పులు కానీ లేదా గృహ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారికి సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా నూతన గృహ నిర్మాణాలు ప్రారంభించిన వారు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శించుకున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు వేప చెట్టును కనుక పూజించినట్లయితే వీరికి ఇంకా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. దీని కొరకు ఆదివారం రోజు మాత్రమే పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రాగి చెంబు పసుపు కుంకుమ అలానే బెల్లం చక్కెర తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రాగి చెంబులో పసుపు నీళ్లు వేసి వాటిని వేప చెట్టు మొదట్లో వేసి అలానే వేప చెట్టు దగ్గర కొంచెం పసుపు కుంకుమను కూడా వేసి మీరు తీసుకువెళ్ళినటువంటి బెల్లం చక్కెర ఏదైతే ఉంటుందో దానిని కూడా వేప చెట్టు మొదట్లో వేసి వేప చెట్టు చుట్టూ 3 సార్లు కనుక ప్రదక్షిణలు చేసినట్లయితే ఖచ్చితంగా ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరిపోతాయి. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. ఈ విధంగా వేప చెట్టుకు 3 వారాలు చేయవలసి ఉంటుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.